అమ్మా అయ్యో పీత అయ్యో అయ్యో పీత అయ్యో పీత ఏమైంది పీత రాంబాబు ఏంట్రా పీత పొద్దున్న చూస్తే బానే ఉన్నావు ఇంతలో ప్రెగ్నెన్సీ లేడీలా ఇంత కడుపు ఎలా వచ్చిందిరా నీకు ఇప్పుడే వడకరా రాంబాబు నోటి నుంచి మాట రావాలంటేనే చెప్పలేనంత నొప్పిగా ఉంది అమ్మా ఆశ్చర్యంగా ఉంది కదా బావా కొంపదీసి పాత సినిమాలో లాగా పితానన్నయ్యని ఎవరు సాధువులు చెప్పించి కడుపు తెప్పించారేమో అవును ఈ వెదవ కోసం హిమాలయం నుంచి సాధువులు వచ్చి శపించి వెళ్తారు ఊరుకోరా నువ్వు నీ చేదస్తమును అయ్యో నా పతి పీత ఎందుకు ఏమైంది బీటీ నువ్వైనా చెప్పు ఏం చెప్పమంటావు రాంబాబు ఉదయం ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు బానే ఉన్నాడు తీరా సాయంత్రం వస్తే ఇదిగో ఇలా ఉన్నాడు అంటే ఆడాళ్ళకి 9 నెలలు వచ్చే కడుపు మా పితానన్నయ్యకి 9 గంటలు వచ్చేసింది అనమాట నెలెత్తకు సన్నాసి నూరుకోరా నీకేం తెలీదు నా పతి పీత ఏమైంది పీత చెయ్యి ఖాళీ చెయ్యత్తనే కెవ్వా ఖాళీ చెయ్యి కదరా బాబు ఖాళీ చెంచా వేసిన నొప్పిగా ఉంది ఊరుకోరా అయ్యో పీత ఒరే సత్తిగా ఏడ్రా డాక్టర్ ఎప్పుడు వస్తాడు తొందరగా రమ్మన్రా నా పతి పీతకి ఏదైనా జరగరాంతి జరిగితే మొగుళ్ళేని కాపురం సినిమాలో హీరోయిన్ లా ఈ సమాజంలో బొట్టు గాజులు లేకుండా నేను తిరగలేనురా పీత ఒరే పితాని మన ఏరియాలో రాత్రికి రాత్రే వెలిసిన అక్రమ నిర్మాణాల్లా పగటికి పగలే ఈ కడుపెలా వెలిసిందిరా ఏం తిన్నావు చెప్పరా ఏం తింటాడు రాంబాబు నేను పెట్టిన పచ్చడి మెతుకులే పరమాన్నంలో తింటాడు తప్ప ఎప్పుడైనా పరాయి మెతుకులు ముట్టాడా ఎక్కడ అంటూ దిక్కులు చూస్తారేంటి డాక్టర్ కడుపులో కడాయి మింగినట్టు ఇంత పట్టేసుకుని పడుకుని మా పితాని పేషెంట్ లా కనపడడం లేదా మీకు ఇంత పెద్ద కడుపా నేను చేయలేదు ఈ డాక్టర్ వేశారు అయినా మీరెందుకు వచ్చారు నేను ఫోన్ చేసిన డాక్టర్ జఫా కదా ఆయన కుదరకే నన్ను పంపారు ఆయన వచ్చాక చూపించుకుంటాను డాక్టర్ జఫా ఎప్పుడు వస్తారండి నెల రోజులు అవుతుంది మంగోలా ఏంటి 4 రోజులు అవుతుందా ఆ డాక్టర్ వచ్చే లోపల మా అన్నయ్య పోతాడు కదేంటి అవును హైదరాబాద్ లో కృష్ణానది లేకున్నా మూసీ నది ఉన్నందుకు సంతోషపడాలరా అలాగే నీ జఫా డాక్టర్ లేకున్నా ఏదో డాక్టర్ వచ్చినందుకు సంతోషపడు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి డాక్టర్ ఏం తిన్నారు ఏం తింటాడండి పచ్చడి మెతుకులు తిన్నాడు పచ్చడి మెతుకులు కాదు లోపల పచారీ కొట్టు కనిపిస్తుంది నిజం చెప్పండి ఒరే పితాని కోర్టులో అబద్ధాలు చెప్పి అలవాటైపోయింది నీకు కానీ డాక్టర్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు నిజం కక్కే అది ఈ బీటీ పెట్టే పచ్చడి మెతుకులు మొహం మొత్తి ఇవాళ కడుపు నిండా తిందామని ఓ 6 ప్లేట్ల పానీపూరి ఓ 5 ప్లేట్ల బేల్పూరి 3 ప్లేట్ల ఆలూ పూరి 4 ప్లేట్ల చాట్ మసాలా ఇంకో 5 ప్లేట్ల కట్లెట్ తిన్నాను రా చాట్ బండర్ బండినే కడుపులోకి తోసేసావు కదరా డాక్టర్ మీరే ఏదో చేయండి డాక్టర్ ఇంకా చేయడానికి ఏం లేదు డైరెక్ట్ గా ఆపరేషన్ లేదు ఇతను ఇంట్లో ఉండాల్సిన పేషెంట్ కాదు ఆపరేషన్ థియేటర్ లో ఉండాల్సిన పేషెంట్ టైం కి నేను వచ్చాను కాబట్టి ఆపరేషన్ తో సరిపోయింది లేదంటే డైరెక్ట్ గా పోస్ట్ మార్టమే ఇదా ఇది నా హార్ట్ దీంతో నాకు విడదీయలేని బంధం అలాగా ఇది నా హ్యాండ్ కుంటే ప్రపంచం మొత్తం నా అండర్లో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది ఇలాంటి ఫోన్లు ప్రపంచంలో 2 ఉన్నాయి ఒకటి మహేష్ బాబు దగ్గర రెండోది నా దగ్గర ఒరేయ్ శవం ముందు పెళ్లి చూపులు అరేంజ్ చేసినట్టు ఇక్కడ పితాని చావు బతుకుల్లో ఉంటే మీ సెల్ ఫోన్ చెత్త సంభాషణలు ఏంట్రా డాక్టర్ ఏం డాక్టర్ ఆపరేషన్ సక్సెసా 90% సక్సెస్ ఇంతకీ ఇతని భార్య మీరేనా నేనే డాక్టర్ ఓకే అతను ఇంకా కాన్షియస్ లోకి రాలేదు మీ స్టైల్లో లేపండి దేనికి డాక్టర్ ఇది ట్రీట్మెంట్ లో భాగం ఇతని మైండ్ చిప్ లో తన భార్య మెమరీ నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి తను పిలిస్తే లేచాడంటే ఉన్నట్టే లేవకుంటే లేనట్టే పీతా పీతా వాడు పోకముందు ఈ పెడబొబ్బలేంటి ముందు నోరు తెరిచి వాడిని పిలు కళ్ళు తెరిస్తాడో లేదో చూద్దాం
పీతా పీతా లే బంగారం పీతా ప్లీజ్ పీతా. అదేంటో సావిత్రి గారిలా సాఫ్ట్ గా పిలుస్తావు. అదే నీ స్టైల్ ఉంది సూర్యకాంతం, ఆ స్టైల్లో పిలు. పీతా లేరా, లేచి కూర్చో మొద్దుమో. లేరా, లేచి కూర్చో. లే సచ్చినోడా, లే లే. వీడిని చంపడానికి ట్రై చేస్తుందా, బతికించడానికి ట్రై చేస్తుందా? లేచి తగలడు. పీతా ఈ బాధుడేదో ముందే బాధుంటే సరిపోయేది. పోయాడేమోనని కంగారు పడ్డా. ఎనీవే బతికి బయటపడ్డాడు. ఇక నుండి ఆకలి తీర్చడానికి మాత్రమే తినండి, అంతేకాని మున్సిపాలిటీ చెత్తకుప్ప నింపినట్టు నింపకండి. మీకు భయం అక్కర్లేదు డాక్టర్. ఇక నుంచి పితానికి ఘన పదార్థాలు రద్దు, ఓన్లీ ద్రవ పదార్థాలే. అంటే జ్యూసులు, మిల్క్ షేకులు, లస్సీలేనా వదినా? కాదురా, మంచినీళ్ళు మాత్రమే. అలాగైతే మొదటికే మోసం వస్తుంది. ఆ పచ్చడి మెతుకులేవో పెడుతూ అవే కంటిన్యూ చేయండి, బెటర్ గా ఉంటుంది. నర్స్, ఆ 3వ రూమ్ లో ఉన్న పేషెంట్ కండిషన్ ఏంటి? ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉంది డాక్టర్. ఇవాళే డిశ్చార్జ్ చేయొచ్చు. నో, ఇంకో 2 రోజులు ఇక్కడే ఏసీ రూమ్ లో ఉంచు. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సరే డాక్టర్. ఇంతకీ ఆ పితానీ ఫీజు ఇక్కడిది, ఇంటికెళ్ళింది కూడా బిల్లు యాడ్ చేయమని చెప్పు. అలాగే డాక్టర్. ఏమైంది డాక్టర్? నా ఫోన్ ఎక్కడ కనిపించట్లేదు. ఇందాక ఆపరేషన్ థియేటర్ కి వెళ్లే ముందు మీ హ్యాండ్ లో చూసానే. వెళ్ళి చూడు. అలాగే డాక్టర్. అంతా వెతికాను డాక్టర్, ఎక్కడా దొరకలేదు. నా ఫోన్ కోసారి రింగ్ ఇవ్వు. అలాగే మేడం. రింగ్ అవుతుంది మేడం. హలో హలో, ఎవరండి? నువ్వెవడ్రా? ఎవరబ్బా? మా బీటీ కంటే ర్యాష్ గా మాట్లాడుతుంది. మేడం, మీరెవరో నాకు కనిపించడం లేదు, కాస్త మర్యాదగా మాట్లాడండి. నువ్వు ముందెత్తికెళ్ళిన ఫోన్ మర్యాదగా ఇవ్వు. నేను పక్కకెళ్ళాలంటేనే నన్ను ఎత్తుకెళ్ళడానికి 2 కావాలి. నేను మీ ఫోన్ ఎలా ఎత్తుకెళ్తానండి? నా పొజిషన్ చూసే మాట్లాడుతున్నారా? ఫోన్ అంటూ ఫోను. మిస్టర్, నువ్వు మాట్లాడుతున్న ఫోన్ మాదే. నేనెక్కడ ఫోన్లో మాట్లాడుతున్నాను? డైరెక్ట్ గా మీతోనే మాట్లాడుతున్నాను. చూడట్లేదా మీరు? తెలివిగా మాట్లాడుకు, పోలీస్ స్టేషన్ లో వేయిస్తా. మీరు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. కోర్టు మేక్ లెక్కిస్తా. అబ్బా, ఏమైంది? ఫోన్ కట్ చేశాడు మేడం. ఈ లాయర్ రాంపేతని గురించి మీకు తెలీదు. అడిగేస్తే హైకోర్టులో రీసౌండ్ వస్తుంది. ఏమనుకుంటున్నారో ఏమో. ఒరే పితాని, ఏమైందిరా నీకు? నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు. మీకెవరికి వాళ్ళ మాటలు వినిపించడం లేదా? ఎవరి మాటలు? ఇక్కడ ఎవరు నాకు కనిపించకుండా మాట్లాడుతున్నారు. బీటీ, వీడిని జూబ్లీ హిల్స్ హాస్పిటల్ నుంచి ఎర్రగడ్డ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలేమో. పీతా, ఏమైంది నీకు? ఏమో బీటీ, నేను బాగానే ఉన్నాను. ఒరే సత్తిపండు, వెళ్ళి డాక్టర్ని పిలుచుకున్నారా? పీతా, రండి డాక్టర్. అదేంటి, నిన్నంతా బానే ఉన్నాడు కదా? చూడ్డానికి బానే ఉన్నాడు డాక్టర్, కానీ లోపలే మీ చెప్పిన చెప్పేదో కదిలినట్టుంది. మాట్లాడినాడు, పాటలాడినాడు, కోతిలాగా డాన్స్ చేస్తున్నాడు. మాకేదో భయంగా ఉంది డాక్టర్. ఇందులో కంగారు పడాల్సిన పనేమీ లేదు. ఆపరేషన్ అయింది కదా, ఒక 2 రోజులు హ్యాంగ్ ఓవర్ అలానే ఉంటుంది. ఇంతకీ ఫీజు కట్టారా? ఇందాకే కట్టాం డాక్టర్. కన్సెషన్ ఇస్తారా? అది 2వ సారి వచ్చింది. నర్స్, ఫోన్ ఎవరికి? వాడికేనా? వాడికే మేడం. వాడెవడో అతి తెలివిగా మాట్లాడుతున్నాడు. వాడిని తెలివిగా ఏదో ఒకటి చేయాలి. అయితే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయి. హలో, ఎస్ఐపి పీతాంబరం హియర్. నేను జూబ్లీ హిల్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను, చెప్పండి. మా డాక్టర్ గారి ఫోన్ ఎవడో దొంగిలించాడండి. కాల్ చేసి అడిగితే అతిగా మాట్లాడుతున్నాడు. మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకుని సిన్సియర్ గా మా ఫోన్ ఇప్పించాలి. అలాగే, పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. అంటే పోయిన చోటే వెతుక్కోమన్నారు కదా పెద్దలు. మా ఫోన్ హాస్పిటల్లోనే పోయింది. మీరు ఇక్కడికి వచ్చారంటే దొరుకుతుంది. మళ్ళీ స్టేషన్కి ఎందుకు? అంటే స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం ఫార్మాలిటీ కదమ్మా. ఫార్మాలిటీదేముంది సార్,
పనిలో పని మీరు ఇక్కడికి వస్తే ఫ్రీగా హెల్త్ చెకప్ చేయించుకొని వెళ్ళొచ్చు. అమ్మా డాక్టర్ గారికి ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. ఒక్క నిమిషం, ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు మేడం. హలో ఎస్ఐ గారు. నమస్తే మేడం. ఫ్రీగా హెల్త్ చెకప్ అన్నారు. ఫ్రీగానే వచ్చేయండి. ఓకేనండి. మీ హాస్పిటల్లో 3వ వార్డులో 2వ నంబర్ బెడ్ మీద వెంకటరమణ అనే పేషెంట్ లేడు? ఆడు మా బామ్మర్దండి. మెదడు వ్యాధి అని వస్తే మోకాలుగా ఆపరేషన్ చేసి ఫీజు 1,60,000 వేశారట. నాకిచ్చిన ఫ్రీ ఆఫర్ వాడికి ఇచ్చేయండి. ఏమంటారు? అలాగే రండి. ఏమైంది మేడం అలా ఉన్నారు? ఆ మోకాలు ఆపరేషన్ చేసిన పేషెంట్ వీడి బామ్మర్దేనంట. వాడికిచ్చిన ఫ్రీ ఆఫరు వీడికి ఇమ్మంటున్నాడు. అంటే మీ 10,000 ఫోన్ కోసం 1,00,000 ఫీజు. గోవింద. ఆగండి ఆగండి. ఏంటిది గంగా, వీడేదో యుద్ధంలో గెలిచి వచ్చినట్టు. యుద్ధంలో కాదు, ప్రాణాలతో బయటపడ్డాడుగా, ఫార్మాలిటీకి ఇలా తీయాలి. ఇదిగో బీటీ, నువ్వొచ్చే ఆరతివు. దేవుడా, నేను చేసిన పూజలకి మెచ్చి పితాన్ని గుట్టుక్కుమనుకుండా, నా తాలి పుట్టుక్కుమనుకుండా కాపాడినందుకు చాలా థ్యాంక్స్ స్వామి. ఇదిగో పీత, నువ్వు ఇలా కోతలాగా డాన్స్ చేసావంటే కుట్లు కదిలి పొట్ట పగిలి మళ్ళీ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. 2 సార్లు నీకు సేవ చేయడం నా వల్ల కాదు. నేను కావాలని అలా చేయడం లేదు బేటి, ఫ్లోలో అలా జరిగిపోతుంది. నన్నేం చేయమంటావు? అరే రాంబాబు, నువ్వైనా వినరా నా బాధ. అంత హ్యాపీగా చిందులేస్తూ బాధ అంటావేంట్రా? ఇదిగో రాంబాబు, తను ఇలాంటి పిచ్చి గంతు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే, లేదంటే నువ్వే కష్టాలు పడతావు. వీడి చిందులేస్తే నాకు ప్రాబ్లం ఏంటి? హాస్పిటల్ బిల్ కట్టేది నువ్వే కదా. ఒరే పితాని, అసలే అవకాశాలు తక్కువైన ఆర్టిస్టుని రా. వచ్చే అరకొర సంపాదన నువ్వే కొరుకు తినేలా ఉన్నావు. అర్థం చేసుకోరా. ఒరే ఈ తిప్పడం ఆపి లోపలికి పదరా. మేడం, వీడెవడో ఫోన్ ఎత్తట్లా, కానీ వీడికి దొంగతనం బొత్తిగా తెలియనట్టుంది. ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఎలా? సింపుల్. అదే ప్రొఫెషనల్ దొంగ అయితే సెల్ కొట్టేగానే వెంటనే సిమ్ తీసేస్తాడు, పట్టుకోవడం కష్టం అవుతుంది. అదే వీడైతే కనీసం స్విచ్ ఆఫ్ కూడా చేయలేదు, పట్టుకోవడం చాలా ఈజీ. మీ పనిలో మీరుండండి, నా ట్రయల్స్లో నేనుంటా. వాడు దొరకగానే మీ సెల్ ఫోన్తో పాటు మీకు హ్యాపీ న్యూస్ చెప్తా. పీతా, ఏంటి బేటి? నీకు దాహం వేస్తే నన్ను లేపే, నువ్వు ఒక్కడివి కిచెన్ లో మాత్రం వెళ్ళకు, ఓకేనా? అర్ధరాత్రి పూట వదలనుంటుంది. ఇదేవర్రా దేవుడా, ఇప్పుడు బీటీ లేచిందంటే నాకు బీటింగే. హలో, హలో హలో, ఎవరు? ఏమండి? ఏంటండి? అదే నా ఫోను. ఏ ఫోను? అదేనండి మీరు మాట్లాడే ఫోను. నేను ఫోన్లో మాట్లాడడం ఏంటండి? మీరే పాట పాడతారు, తర్వాత మాట్లాడతారు, మధ్యలో ఫోన్ అంటారు, పోయిందంటారు, కాసేపు ఆగి పోలీస్ స్టేషన్ అంటారు. అంతా నాకు బాగానే వినిపిస్తుంది, కానీ పక్కన వాళ్ళకి వినిపించి చావట్లేదే. మధ్యలో నేను చచ్చేలా ఉన్నాను. అయ్యో చావకండి, ఆ ఫోన్ నా హార్ట్. అది లేకుంటే నేను చస్తాను. కావాలంటే ఫోన్ బదులు 1,00,000 రూపాయలు ఇస్తాను. ఆ ఫోన్ నాకు ఇచ్చి మీ చావు మీరు చావండి. అయ్యో, అర్థం చేసుకోరేంటండి చెప్తుంటే? నాకు అర్థమైందండి, మీ మనసు నాకు తెలుసు, మీరు ఇచ్చేస్తారు. ఏం మనసు అండి? నేను మనసు పూర్తిగా చెప్తున్నాను, నాకే ఫోను తెలియదు. కావాలంటే మీ మనసుని అడగండి, తెలుస్తుంది. నాకు తెలియదు బీటీ. పప్పు సుద్దలో మొహం పెడితే నేను నమ్ముతాను అనుకున్నావా? నా చెవులారా విన్నాను. చెప్పు, ఎవరిది? ఇన్ని రోజులు నా కళ్ళు కప్పి దాంతోనే తిరుగుతున్నావు కదా. నిన్న కూడా దాంతోనే తిరిగి పీకల దాకా తిని ఆపరేషన్ వరకు తెచ్చుకున్నావు కదా. అది కాదు బీటీ. నాకు తెలుసు, అదే అదే నేనే అమాయకురాల్లాగా హాస్పిటల్లో నిద్రపోకుండా నీకు సేవ చేశాను. చెప్పు, ఎక్కడ దాచావు? చెప్పు, దాని నంబర్ ఏంటి? చెప్పు చెప్పు. చెప్పండి, ఆ ఫోన్ నాదే, ఆ నెంబర్ నాదే అని మీ ఆవిడకి చెప్పండి.
కనీసం ఆవిడకైనా చెప్పుకుంటాను. మీరు ఊరుకోండి, అంతా మీ వల్లే, ఇక మాట్లాడకండి. ఫోన్ లోనే కాకుండా డైరెక్ట్ కూడా మాట్లాడుస్తున్నావా? చెప్పు, ఎక్కడ దాచేదాన్ని? నాకే పాపం తెలియదు బీటీ, నీ మీద ఒట్టు. చేసిన పాపం చేసి నా మీద ఒట్టేస్తే నేను పోయాక దాంతో హాయిగా కులుపుతావనా? అయ్యో దేవుడా, అది కాదు బీటీ. ఇదిగో నీ మీద కాకపోతే నేను జూబ్లీ హిల్స్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసిన నా పొట్ట మీద ఒట్టు. వీడా? వాడి ప్రాణాలు కాపాడానన్న కామన్ సెన్స్ కూడా లేకుండా నా హాస్పిటల్కి కన్నవేసి నా ఫోనే కొట్టేస్తాడా? ఏంటి పొట్ట మీద ఒట్టేసినా నమ్మవా? నీ పొట్ట మీద కాదు, నాకు తెలియకుండా ఇన్ని రోజులు మేనేజ్ చేసేవే దాన్ని తీసుకొచ్చి నా ముందు నించోపెట్టి దాని తల మీద కొట్టే, అప్పుడు నమ్ముతా. ఇప్పుడు ఆవిడ ఎక్కడుందని వెతకాలి? బీటీ టిఫిన్ చేసావా? చేశాను. మరి ఎక్కడా కిచెన్ అంతా వెతికితే కనబడదే? తినేశాను. మరి నాకు? స్టవ్ మీద దోశ పైన ఉంది, వెళ్ళదు నాకు. ఆకలితో కడుపులో కాలుతుంది, కనికరించి ప్లీజ్. కాల్ని, నిన్న రాత్రి నాకు తెలియకుండా ఎవరితోనో మాట్లాడుతున్నావు కదా, అంత కొలెస్ట్రాల్ పెరిగింది నీకు. కాల్తే ఆ కొలెస్ట్రాల్ అంతా కరుగుతుంది. కడుపుకి ఆపరేషన్ అయిందని తెలుసు కూడా కడుపు మీద కొడతావా? ప్లీజ్ కనికరించు. బా, మనశ్శాంతిగా నన్ను కాఫీ కూడా తాగనివా? వదిలేసే నన్ను. బీటీ ప్లీజ్, బీటీ ప్లీజ్, బీటీ ప్లీజ్, బీటీ బీటీ ప్లీజ్. పొద్దున్నే అదేదో ఏళ్ళలో కుక్క పిల్లలా బీటీ వెనక తిరుగుతున్నా. రాంబాబు, నీ సంగతి తర్వాత చెప్తాను. ప్లీజ్ బీటీ. నేను వీడని నీడను పాడు పాడు. అర్ధరాత్రేమో దాన్ని కలిసి మాట్లాడడం, పగలేమో దాన్ని తలుచుకొని పాటలు పాడడం. నిన్ను. బీటీ, ఈ పాట నీకు వినిపించడం లేదా? విను, నా చెవులతో విను. అదే పాట నేర్ల నా వెంట పడింది. ఎవరు? ఆ అమ్మాయినా? కాదు. మేడం, ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదు. పదండి తేల్చేద్దాం. అదేం డాక్టర్ ఇలా వచ్చారు? మీ ఫీజు కట్టేశాంగా. కట్టేశారు, కానీ మేమొచ్చింది వేరే విషయం మీద. ఏంటా విషయం? అది మాకు తెలుసు, పితానికి తెలుసు. నాకేం తెలుసండి, నా తలకాయ. మీకే తెలుసు, ఒప్పుకోండి. నాకు తెలిసింది చెప్తేనే ఎవరు నమ్మడం లేదు. మీరేంటండి నాకు తెలుసని నన్ను ఇబ్బంది పెడతారు? సరే. నేను వీడని నీడను నేనే, కలగా కదిలే కథ నేనే. మీరు ఈ పాట పాడుతున్నారేంటి? చూడండి డాక్టర్, మీరు ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి ఇదే పాట పాడుతున్నాడు. కుప్పి గంతులు వేస్తున్నాడు, తిక్కగా మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు నేను గీసిన గీత దాటాను నా పీత. ఇప్పుడు మీరు ఆపరేషన్ చేసిన తర్వాత సీతలా గీత దాటాడు. మేడం, ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదు. వినపడలేదు, కనపడింది. ఎక్కడా? తన కడుపులో. అంటే కొట్టేసిన ఫోన్ కనిపించకూడదని మింగేశాడా? లేదు, మనమే కంగారులో కడుపులో పెట్టి కుట్టేశాం. అంటే? అవును. ఏదో చేయండి డాక్టర్. మా పితాని ఎందుకు ఇలా తయారయ్యాడు చెప్పండి డాక్టర్. లేదు, మళ్ళీ ఆపరేషన్ చేయాలి. నిన్ను వీడని